ఎంతో మంది చదువుకునే పిల్లలు ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలు ఫ్యామిలీస్ వీళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఇటు జాగృతి అలాగే ఇటు జాగృతితో పాటు కార్యకర్తలు వెలుగుమెట్లకు సంబంధించిన బాధితులు వీరందరూ కూడా జడ్పీ సెంటర్లో కొంత హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడికి పోలీసులు చేరుకొని ఆ ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి మొత్తానికైతే దానికి పర్మిషన్ లేదంటూ మొత్తానికి కవితని అరెస్ట్ చేయడం జరిగింది. కవిత అరెస్ట్ చేసిన తర్వాత రాత్రి 9 గంటల దాకా ఇటు కవితని ఒక పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. రాత్రి 9 గంటల దాకా ఇటు కవిత అరెస్ట్ని ఒక ఇల్లీగల్ అరెస్ట్ అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. మహిళా పోలీసులు లేకుండా నన్ను ఎలా అరెస్ట్ చేశారు, నేను నిరాహార దీక్షకి పూనుకుంటున్నాను, వీళ్ళందరికీ బాధితులందరికీ కూడా న్యాయం జరిగేదాకా కలెక్టర్ వచ్చి న్యాయం చేయాలి అంటూ ఆమె దీక్షలో కూర్చున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. ఒక్కసారి ఆ దీక్ష కూర్చున్న విజువల్స్ మనం చూడొచ్చు. పోలీస్ స్టేషన్లోనే పోలీస్ కస్టడీలోనే ఇటు కవిత దీక్షకి కూర్చుంది. దాని తర్వాత ఏం జరిగింది, దాని తర్వాత సంఘటనల గురించి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు రాత్రి ఒకసారి మనం చూస్తే కనుక ఇటు కవితని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి తనకి ఇటు సెక్షన్ 41కి సంబంధించిన సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి సంబంధించి నోటీసెస్ని సర్వ్ చేశారు. తర్వాత రాత్రి 9 గంటలకి తనని ఆ పోలీస్ స్టేషన్లో మనం చూడొచ్చు. పైన రైట్ సైడ్ విజువల్లో తన స్టేషన్కి తీసుకెళ్ళి తనకి 41A నోటీసెస్ని సర్వ్ చేయడం. మొత్తానికైతే 41A నోటీసెస్ సర్వ్ చేసిన